హలో అందరికీ, వెల్కమ్ టు రష్ కెనడా స్టోరీస్. అసలు ఇవాళ ఇంటికి రావడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. బికాజ్ చూస్తున్నారుగా, ఫుల్గా వర్షం పడుతుంది అండ్ ఇట్ వాజ్ ఇన్సేన్. మొత్తం ఆగిపోయి ఉండే, స్లోగా రన్ అయినాయి సబ్వేస్ కూడా. బట్ ఐమ్ ఫైనలీ హోమ్. సో నేను ఇంటికి వెళ్ళే ముందు ఎప్పుడైనా వెన్ ఐమ్ బ్యాక్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఐ మేక్ షూర్ టు చెక్ ద మెయిల్. సో కాండోస్లో మన కిందనే ఇట్లా మెయిల్స్ ఉంటాయి అన్నమాట, మెయిల్ బాక్సెస్, ఏ కాండో వాళ్ళకి. సో యూ జస్ట్ హ్యావ్ టు కలెక్ట్ ఇట్ అండ్ దెన్ లాక్ ఇట్ ఆఫ్. సో ఇంటికి రీచ్ అయ్యాక నాకు చిన్నప్పటి నుంచి ఈ అలవాటు అనమాట. అంటే ఇంట్లో మా పేరెంట్స్ మేడ్ అస్ డూ దిస్ సిన్స్ చైల్డ్హుడ్. సో ఎప్పుడు ఎక్కడ ఇప్పినావు అక్కడే పెడతాం అనమాట, చిన్నప్పటి నుంచి కూడా. ఇట్స్ నాట్ లైక్ యూ కమ్ త్రో ఇట్ ఎనీవేర్. సో దట్ ఈస్ వాట్ ఐ డూ. వచ్చి రాగానే ఐ జస్ట్ ప్లేస్ ఆల్ మై థింగ్స్ వేర్ దే బిలాంగ్. అలాగే చేస్తాను ఇక్కడ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్ ఎంటీ చేయడం అనమాట. సో వాటర్ బాటిల్ తీసేస్తాను. థర్స్డే కాబట్టి ఫాస్టింగ్, కాబట్టి లంచ్ బాక్స్ లేదు. ల్యాప్టాప్ అలాగే పెట్టుకున్నా బికాస్ ఫ్రైడేస్ ఆల్సో ఐ గో టు ఆఫీస్. సో నెక్స్ట్ వచ్చేసి వాచ్ తీసేస్తున్నాను. అండ్ టైమ్ ఫర్ సమ్ కంఫీ క్లోత్స్. సో ఫ్రెష్ అయ్యి మళ్ళీ హాయ్ చెప్తున్నాను. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి నేను నా మెన్యూ చూస్తా. సో ఐ హ్యావ్ దిస్ మెన్యూ అనమాట. మెన్యూ అంటే ఐ హ్యావ్ దిస్ ప్లానర్. సో అకార్డింగ్ టు దాట్ ఉప్మా ఉంది ఈరోజు. సో ఫాస్ట్గా అన్నీ చాప్ చేసేసుకొని అలా ఉప్మా వేసేసుకుంటున్నాను అనమాట. సో కీప్ వాచింగ్. సో హలో అందరికీ. నాకు ఇట్లా లైవ్గా మాట్లాడడం అంటే ఇష్టం, కానీ అన్ఫార్చునేట్లీ మా ఇల్లు ఆపోజిటే మీకు తెలిసినట్టు 401 హైవే ఉంటుంది. సో ఎప్పుడూ సౌండ్లు వస్తూనే ఉంటాయి అనమాట. సో ఐ జస్ట్ గాట్ బ్యాక్ హోమ్. ఇప్పటికి చూసినట్టు ఉప్మా చేస్తూ ఉండే. ఉప్మా రెసిపీ ఏం పెడతామని చెప్పి లైట్ తీసుకున్నా. అండ్ ఆల్సో ఉప్మా ఎంతమందికి ఇష్టం ఉండదు. ఉప్మా ఈజ్ లైక్ ద మోస్ట్ బోరింగ్ టిఫిన్ అని అందరూ అనుకుంటారు కదా. కానీ నాకు ఎలా ఉండేదంటే, చిన్నప్పుడు ఉప్మా తినేదాన్ని బికాజ్ మేము అలా పెరిగామన్నమాట. ఏది చెప్తే అది తినాలి. వీఆర్ లైక్ వెరీ డిసిప్లిన్డ్ కిడ్స్. కానీ మధ్యలో కొంచెం మనకు తెలివి వచ్చాక కొంచెం బోర్ కొట్టింది ఉప్మా. కానీ ఇక్కడ వచ్చాక మళ్ళీ నాకు ఉప్మా అంటే అదేదో పెద్ద బిర్యానీ ఫీలింగ్ వస్తుంది. బికాజ్ ఎనీథింగ్ హోమ్ మేడ్ ఫీల్స్ సో గుడ్ హియర్. సో నేను ఇప్పుడు థర్స్డే ఫాస్టింగ్ కాబట్టి ఉప్మా చేసుకుంటున్నా. సో ప్లీజ్ కీప్ వాచింగ్ ద వ్లాగ్ టు సీ వాట్ ఎల్స్ ఐ డూ ఫర్ ది ఈవినింగ్. హలో అగైన్. సో ఇక్కడ చూస్తే నా ఉప్మా అనేది రెడీ అయిపోయింది. బట్ దెన్ కానీ ఐఎమ్ గోనా కుక్ సంథింగ్ ఎల్స్ ఆల్సో ఫర్ టుమారో. ఎందుకంటే నేను మార్నింగ్ 6:30కి అట్లా లేచి రెడీ అయ్యి 7:30 కల్లా స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే నేను థర్స్డే ఫ్రైడే ఆఫీస్కి వెళ్తా. సో రేపు ఫ్రైడే అనమాట. సో నేను ఆఫీస్కి వెళ్తే ఇంకా ఈవెన్ మై హస్బెండ్ వర్క్స్ ఫ్రమ్ హోమ్. సో విల్ బీ క్వైట్ బిజీ. సో నేను ఇట్లాంటి టైమ్స్లో ఈవినింగే కుక్ చేసేస్తాను అనమాట. సో ఈరోజు మనం మెన్యూ చూసుకొని ఏం చేయాలో చూస్తాం అనమాట. అండ్ ఐ వాక్ యూ త్రూ ద రెసిపీ. ఇఫ్ ఇట్స్ సంథింగ్ స్పెషల్ ఆర్ ఉప్మా లాంటిది అయితే లైట్ తీసుకుంటా. సో లెట్స్ చెక్ అవర్ మెన్యూ. సో నా మెన్యూ అకార్డింగ్ బ్రాక్లీ కర్రీ చేయాలి. సో మా ఇంట్లో కూడా ఊరికే అడుగుతూ ఉంటుంది అనమాట మా మమ్మీ, నేను బ్రాక్లీ ఎట్లా చేస్తా అని చెప్పేసి. సో నేను ఇప్పుడు రికార్డ్ చేద్దామని అనుకుంటున్నా. బట్ నా దగ్గర పెద్దగా ఎక్విప్మెంట్ లేదు రికార్డ్ చేయడానికి. సో ఐ డోంట్ నో హౌ ఐమ్ గోయింగ్ టు షూట్, బట్ ఐల్ ట్రై మై బెస్ట్ టు లెట్ యూ నో ద రెసిపీ. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో బేసికలీ మనకి బ్రాక్లీ కర్రీకి పెద్దగా నా పర్సనల్ రెసిపీకి పెద్దగా ఏం పట్టదు. సో కరివేపాకు, 1 ఆనియన్, 1 టొమాటో, అండ్ ఆఫ్ కోర్స్ బ్రాక్లీ కర్రీ బ్రాక్లీ కావాలి కాబట్టి బ్రాక్లీ. అండ్ సో ఫస్ట్ అన్నీ చాప్ చేసేసుకుందాం అండ్ దెన్ ఐల్ గెట్ బ్యాక్. సో బ్రాక్లీ ఒక్కటి ఇట్లా ఫ్లోరెట్స్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా ఆల్రెడీ విడిపోతూ ఉంటాయి, సిమిలర్ టు మన కాలీఫ్లవర్ లాగా ఉంటుంది అనమాట. కానీ మీరు ఇంకా చిన్నగా చాప్ చేసుకుంటే బైట్ సైజ్ లాగా బాగుంటుంది. బికాజ్ యాక్చువల్లీ టేస్ట్ బాగుంటుంది, కానీ కొంతమంది తినని వాళ్ళు, కొంతమంది మనకి నచ్చదు చాలా వరకు. సో అట్లాంటి వాళ్ళు దే కెన్ యాక్చువల్లీ ఈట్ బ్రాక్లీ. మీరు చిన్న కట్ చేస్తే ఎవరైనా తినేస్తారు అనమాట. సో కొంచెం పని అయినా కూడా చిన్నగా చాప్ చేయండి. ఇట్స్ నాట్ మచ్ ఆఫ్ అ టాస్క్, ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఐ జస్ట్ డూ దాట్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రాక్లీ మొత్తం కట్ చేసి ఇంకోట్లా చిన్న ఫ్లోరెట్స్లా చేసుకున్నాను అనమాట. ఇలా చిన్న
చేసుకొని ఫస్ట్ అందులో వాటర్ ఫిల్ చేసి మనం సాల్ట్ కొంచెం పసుపు వేసి మనం బాయిల్ చేద్దాము. ఎందుకంటే ఇది అన్ని వెజిటేబుల్స్ మనం క్లీన్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి కొంచెం లోపల ఏమైనా తుమ్ముగా ఉన్నా చచ్చిపోతే అన్న ఫీలింగ్ కోసం మనం ఇలా బాయిల్ చేసుకుంటాం అనమాట. సో దాట్ ఈస్ వాట్ ఐమ్ డూయింగ్. పెద్ద టైం ఏం అవసరం లేదు. సో అలా బాయిల్కి పెట్టేసుకున్నా. సో ఇక్కడ నా యమ్మీ ఉప్మా రెడీ అయింది. అండ్ ఇక్కడ నేను ఈ బ్రాకలీని బాయిల్ చేసిన కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఇట్లా బైట్ సైజ్ పీసెస్లా కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా కర్రీలో ఇంకొంచెం మ్యాష్ అవి ఇంకా చిన్నగా అవుతాయి, మెత్త అయిపోతాయి. సో లెట్ ఇట్ బాయిల్. మీన్ వైల్ మనం మిగతావి కూరగాయలు కట్ చేసుకుంటాం. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. సో నేను ఇది ఎక్కడా చూడలేదు, పెద్దగా నాకు వంటలు కూడా రావు, కానీ నేను 1-2 సార్లు చేశాను, నాకు నచ్చింది. సో ఐ జస్ట్ కంటిన్యూ ద సేమ్ ప్రాసెస్. ఇక్కడ చూడండి నేను ఎంత ఎక్స్పర్ట్ అయిపోయినా, కుకింగ్ రాకుండా కూడా చేతులు పెట్టేసి మరి కలిపేస్తున్నా. సో అంతే, ఇంకా మనం పెద్దగా అవుతూ ఉంటే లైక్ నౌ దట్ ఐమ్ మ్యారీడ్ ఆల్సో అండ్ ఐ మీన్ అబ్రాడ్ అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది. సో నెక్స్ట్ నేను సాజీరా అండ్ బేసికలీ ఆ బిర్యానీ స్టఫ్ ఏదైతే ఉందో అందులో కొన్ని వేస్తా, బికాస్ దీనివల్ల కొంచెం ఫ్లేవర్ వస్తుంది కదా. సో దాట్ ఈస్ వై ఐ పుట్ ఇట్ ఆల్. అండ్ మంచిగా కొంచెం సేపు అట్లా ఫ్రై చేస్తా. అది బాగా ఫ్రై అయిన వెంటనే ఒక 2 minutes కూడా పట్టదు. దెన్ యూ యాడ్ ఇన్ ద కర్రీ లీవ్స్, కరివేపాకు వేసుకోవాలి. దెన్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని మీరు చూసినట్టయితే నేను ఆ చాపర్లో వేసి చాప్ చేసుకున్నా, బికాస్ చాలా చిన్నగా ఉంటే మనకు మంచిగా ఉంటుంది. బికాస్ ఈ కర్రీలో మనకు గ్రేవీ ఎక్కువ రాదు. సో మనకు గ్రేవీ వచ్చేదంతా ఆనియన్స్ అండ్ టొమాటోస్ వల్ల. సో మీరు చిన్న కట్ చేస్తే అవి బాగా ఉడికి గ్రేవీ మంచిగా ఫామ్ అవుతుందని అలా కట్ చేసామన్నమాట. అండ్ పక్కన మనకు ఈ బ్రాకలీ అనేది బాయిల్ అవుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కలుపుతున్నా. ఇవన్నీ అసలు ఎందుకు వేస్తారని అడిగితే నా దగ్గర ఆన్సర్ ఉండదు, బట్ నేను ఒకటి ఫాలో అవుతా, అది వేసుకుంటే వెళ్ళిపోతా, టేస్ట్ బాగానే వస్తుంది కాబట్టి. నెక్స్ట్ టర్మరిక్ యాడ్ చేస్తున్నా, కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ కలుపుతున్నా. సో నేను లాస్ట్ కుకింగ్ వీడియోలో చెప్పినట్టు అన్నీ ఉడికేంత టైం ఇస్తే కర్రీ అనేది టేస్టీ అవుద్ది. సో ఐ ఫాలో ద సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ టమాటోస్ కూడా అట్లాగే చాప్ చేసుకొని అందులో యాడ్ చేసుకున్నా. అండ్ ఇక్కడ టమాటోస్ చెప్పినట్టు హార్డ్గా ఉంటాయి, సో కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. అండ్ వాటర్ పోస్తాను, ఎందుకంటే గ్రేవీ మనకు రాదు. సో మీరు పెరుగైనా వేసుకోవచ్చు, కానీ ఎక్కడో చదివిన పెరుగుని హీట్ చేయొద్దని. మరి మజ్జిగ పులుసు అవన్నీ చేసుకుంటామని నాకు డౌట్, కానీ ఏమో మరి తెలియదు కాబట్టి నేను పెరుగేం యాడ్ చేయను. సో ఐ జస్ట్ యాడ్ ఇన్ వాటర్ అండ్ అవి మొత్తం బాగా కుక్ అయ్యేంత వరకు అలా స్టవ్ మీద పెట్టేస్తాను అనమాట. మీన్ వైల్ బ్రాకలీ ఉడికిపోయింది, సో ఐమ్ జస్ట్ స్ట్రెయినింగ్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీలకర్ర పొడి కాదు, ధనియాల పొడి, పెప్పర్, కారము అండ్ ఇంకా ఆల్ మిక్స్ మసాలా ఏదో ఉంటుంది, అది వేసాను అనమాట. అన్నీ ఇండియా నుంచి తెప్పించుకుంటాం మేము. అవన్నీ వేసి మంచిగా కొంచెం ఇవన్నీ వేసినందుకు కొంచెం కర్రీ థిక్ అవుద్ది. సో అట్లా బాయిల్ చేస్తున్నా. నెక్స్ట్ యాడ్ ఇన్ యువర్ బ్రాకలీ అండ్ మిక్స్ ఇట్ ఆల్ వెల్. సో బ్రాకలీ అనేది ఈజీగానే ఉడుకుతుంది బికాస్ వీ ఆల్రెడీ బాయిల్డ్ ఇట్ కాబట్టి. సో బాగా మిక్స్ చేసేసి నెక్స్ట్ మనం వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్నాక ఆ బ్రాకలీ ఇంకా సాఫ్ట్ అయిపోతాయి ఆటోమేటికలీ. సో అంతే అనమాట, పెద్దగా ఏం ప్రాసెస్ లేదు కర్రీలో. అండ్ బ్రాకలీ చాలా మంచిది. చాలామంది ఏదో విచిత్రంగా ఉంది అది చూసి ఆల్గే ఫీలింగ్ వచ్చి చాలామంది తినరు, కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మీకు నచ్చితే తినండి. అండ్ నా కుకింగ్ స్టైల్లో ఇంకో విచిత్రమైన టిప్ ఏంటంటే నేను పావుబాజీ మసాలాలు వేస్తా ఏ వెజ్ కర్రీ అయినా, ఎందుకంటే తెలియదు ఏదో రకమైన ఫ్లేవర్ వస్తుందని ఫీలింగ్ అనమాట, అట్లా వేసేస్తా. సో అది బాయిల్కి పెట్టేసిన అనమాట, అది కూడా యాడ్ చేసి. మీన్ వైల్ మీకు తెలిసినట్టు నేను మొత్తం క్లీనింగ్ కూడా సైమల్టేనియస్లీ చేసేసుకుంటా. సో ఐమ్ వాషింగ్ ద డిషెస్ హియర్. డిష్ వాషర్ ఉంది మాకు, కానీ ఎందుకో నాకు నచ్చదనమాట. అదేంటో ఏదో స్టీమ్గా స్మెల్గా ఎట్లనో అనిపిస్తుంది నాకు. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది అండ్ ఐమ్ షిఫ్టింగ్ ఇట్ బికాజ్ ఇది ఈ రోజుకి కాదు రేపటికి. అండ్ చాలా తక్కువే అవుద్ది ఉడికాక. సో మిగతా క్లీనింగ్ మొత్తం ఆ షిఫ్ట్ చేసిన గిన్నె కూడా కడిగేసి ఇల్లు ఉడిచేసి దెన్ నెక్స్ట్ నేను చెత్త కూడా పడేస్తున్నాను అనమాట, చాలా అక్యుములేట్ అయింది. సో మాకు ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే మా అపార్ట్మెంట్లో మా కాండోలోనే ఫ్లోర్కి ఉంటుంది అనమాట, డైరెక్ట్ అక్కడ నుంచి త్రో చేయొచ్చు. అండ్ మిగతా చోర్స్ కూడా చేస్తున్నాను. సో హలో అందరికీ, వెరీ రియల్లీ ఐ గెట్ టు టాక్ టు యూ పీపుల్ లైక్ దిస్. సో నేను ఫైనలీ నా ఉప్మా పెట్టేసుకున్నా, కనిపించట్లేదు సారీ.
సో ఉప్మా విత్ టమాటో పికల్ కూడా మా మమ్మీ వేసింది. యాక్చువల్లీ నాకు ముందు యూట్యూబ్ లేకుండే, కానీ మై మామ్ లైక్ మై పేరెంట్స్ ఆర్ రియలీ స్వీట్. నేను వచ్చిన ఒక 1-2 ఇయర్స్లోనే ఒక 6 ప్యాకేజెస్ అన్నా వచ్చినాయి నాకు. నేనే ఇంకా లావ్ అవుతుందని చెప్పి ఆపేసాను అనమాట. సో యా, మా మమ్మీ పెట్టి పంపించిన పిక్కిలే అది. సో లెట్స్ డూ అ టేస్ట్. నాది నేను దీన్ని బాగుందని చెప్తే బాగోదు, కానీ లెట్స్ డూ. నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. నాకు ఇట్లా టేస్ట్ చేసి నాది నేనే బాగుందంటే నాకు అప్పట్లో షోస్ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు పక్కా ఈటీవీలో హాఫ్ డే స్కూల్స్ అయిపోక సమ్మర్లో ఈ వంటల ప్రోగ్రాంలు వచ్చాయన్నమాట. అందులో చూసి హీరోయిన్ యాంకర్ అది నిజంగా బాగుందా లేదా కూడా అర్థం కాదు, తెగ ఎక్స్ప్రెషన్లు ఇచ్చేవాళ్ళు. సో నాకు ఎందుకు అది గుర్తొచ్చింది. సో యా, ఆల్సో చెప్పండి మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి. ఐ నో a lot of people are not watching it. Like I hardly have like 407 subscribers, but then you know మా మమ్మీ ఒకతనే చూస్తే కూడా. సో నేను చూస్తూనే యూట్యూబ్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 2 వీక్స్ అవుతుంది. అండ్ తెలియకుండా అట్లా గడిచిపోతున్నాయి రోజులు. బట్ ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ ద ప్రాసెస్ బికాజ్ ఐ కైండ్ ఆఫ్ మిస్ దిస్ క్రియేటివిటీ టచ్. బికాజ్ లేకపోతే పొద్దున్న లేవాలి, చదువుకోవాలి, జాబ్ వెళ్ళాలి, బస్సులలో పడి రావాలి, మళ్ళీ ఇంటికి రావాలి, పనులు చేసుకోవాలి, పడుకోవాలి, అట్లాగే ఉందన్నమాట హోల్ లైఫ్. బట్ నౌ లైక్ ఐఎమ్ లైక్ రీకిండ్లింగ్ అంటారు కదా, అవన్నీ మళ్ళీ చేస్తున్నా. నాకు నచ్చిన డ్యాన్స్ చేస్తున్నా. నా పెళ్ళప్పుడు చేసిన డ్యాన్స్ మళ్ళీ చేయనే లేదు అసలుకి, ఎందుకంటే ఇక్కడ ఏం పెద్ద సందర్భాలు ఏం రావుగా డ్యాన్స్లు వేసేంత. బట్ దెన్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఫైండింగ్ మై సెల్ఫ్ విచ్ ఈజ్ వెరీ నైస్. సో నా యూట్యూబ్ పెట్టడానికి ద మెయిన్ రీజన్ అనేది కొంచెం జస్టిఫై అవుతుంది. బికాజ్ ఐ కెన్ ఫీల్ ఇట్. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ. లైక్ ఐఎమ్ బిగినింగ్ టు sing, dance, enjoy all the things I used to. So yeah, చాలా బాగా అనిపిస్తుంది. And it would be nice if you guys watch my full videos and also like, share and subscribe, because end of the day each like or each comment or subscription would give me a push to do better. So also please comment down and let me know how you finding my videos. ఏమైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అట్లా ఉంటే ఇవ్వండి. బీ నైస్. అండ్ యా, సో ఐ ఈట్ మై ఉప్మా విత్ ద వ్యూ. మీకు తెలుసుగా వ్యూ, 401 వ్యూ. సో యా, సో ఇప్పుడే తినడం అయిపోయిందనమాట. సో చాలామంది నాకు పర్సనల్గా మెసేజెస్ చేస్తున్నారు ఆస్కింగ్ మీ హౌ ఐమ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్, కన్సిడరింగ్ I work a full time, then I do part time, then I do all of the work. నేను ఇంట్లో ఏం పనులు ఎస్కేప్ అవ్వను just because I'm working. I do all of the house chores అవన్నీ. And I used to study as well. Luckily I'm done with my studies. And ఇప్పుడు యూట్యూబ్. And I have no person helping me, so యూట్యూబ్ విషయంలో. సో ఐ యామ్ మై ఓన్ కెమెరా పర్సన్, ఎడిటర్, అండ్ ఐ మేక్ ద thumbnails. అండ్ ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ ఐటీ పర్సన్, ఎందుకంటే నేను ఇంజనీరింగ్ ఆర్ ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మనకి. బట్ దెన్ ఐమ్ ఫిగరింగ్ థింగ్స్ అవుట్. సో ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ యూ వుడ్ లైక్ టు నో హౌ ఐఎమ్ మేనేజింగ్ ఎవ్రీథింగ్, బికాజ్ ఐఎమ్ ప్రిటీ గుడ్ విత్ మేనేజింగ్ థింగ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. అగైన్ కుడోస్ టు మై మామ్, బికాజ్ మా మమ్మీ కూడా మేము పుట్టాక she had like no help, literally no help. It was just my mom and dad, and నాకు మా అన్నకు only 1 year gap అనమాట. అండ్ ఇద్దరం సేమ్ క్లాస్. అది దిస్ ఇస్ అ స్టోరీ టు టెల్ సమ్ అదర్ టైమ్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ లెట్ యు నో. సో మా మమ్మీ పెళ్ళయ్యాక, ఇద్దరు పిల్లలు పుట్టాక, షీ నెవర్ లైక్ ఇగ్నోర్డ్ అస్. మా కోసం జాబ్ మానేసి మరి షీ స్పెండ్ టైమ్ విత్ అస్. షీ టాట్ అస్ ఆల్ దీస్ స్కిల్స్. ఎందుకంటే మేము ప్రొఫెషనల్ సింగర్, డాన్సర్ ఏది కాదు, అన్నీ మా ఇంట్లో మా మమ్మీ డాడీ నేర్పించినవే అనమాట. అండ్ యా, షీ యూస్ టు టేక్ గుడ్ కేర్ ఆఫ్ అస్. బిసైడ్స్ దట్ అదొకటి రీజన్ పెట్టుకొని ఎప్పుడు కూడా షీ డిడ్ నెగ్లెక్ట్ అదర్ పార్ట్స్ ఆఫ్ హర్ లైఫ్, బికాజ్ యూ నేమ్ ఇట్ అండ్ మై మామ్ డస్ ఇట్. లైక్ మమ్మల్ని పెంచేటప్పుడు మేము పడుకున్న టైంలో కుట్టడం నేర్చుకుంది, జూట్ బ్యాగ్స్ చేయడం నేర్చుకుంది, ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. అండ్ మై మామ్ డిడ్ లైక్ 3 master degrees and she has a PhD as well. సో ఇవన్నీ ఐ డోంట్ నో హౌ షీ డిడ్ దాట్ కన్సిడరింగ్ ఆ జనరేషన్లో. సో ఇట్ గివ్స్ మీ అ పుష్. మా మమ్మీయే అంత చేసింది. అండ్ ఇట్స్ లైక్ ఐ ఫీల్ లైక్ ఐమ్ డూయింగ్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్.
and yeah, that gives me the push, and that's my like primary inspiration. And yeah, ఇప్పుడు మా అంటే ఇప్పుడు ఉన్న సొసైటీని చూస్తుంటే అనిపిస్తుంది, no family is perfect. I wouldn't say mine is. We had our own flaws, but then whatever it was, like our generation low, the way my dad was, the way my mom was, is incredible అనిపిస్తుంది at this point of time, and I'm really glad that they brought me up the way they did. So yeah, I actually am thinking of a lot of videos in my mind, considering I just want to do heart to heart talks because I like talking like this in front of camera, కానీ నా మైక్ ఇష్యూ వల్ల నేను చేయలేకపోతున్నా. I just use an AirPod, and it's because of the weather, because of the noisy conditions, I'm not able to talk to you directly. This is the first video I'm trying to do it. ఇది కూడా నేను పెడతానో లేదో నాకు తెలీదు. సౌండ్ ఒకసారి చెక్ చేసుకున్నాక ఇఫ్ ఇట్స్ నాట్ టూ హార్ష్ అట్లా నాయిస్ పెడతాను నేను వీడియో. సో యా, సో ఇప్పుడు నేను రెస్ట్ ఆఫ్ ద డే ఏం చేస్తా అంటే ఐ జస్ట్ వాచ్ సమ్ టీవీ, అండ్ టీవీ చూస్తుంటేనే నేను షార్ట్స్ అవన్నీ ఎడిట్ చేస్తా, లైక్ షార్ట్స్ అన్న యూట్యూబ్ అన్న ఎడిట్ చేస్తా. ఊరికే ఒక పని చేయమన్నమాట మనం ఎప్పుడు మల్టీ టాస్కింగే. సో అది చేసి ఐ కీప్ వాచింగ్ టీవీ అండ్ ఐ డోజ్ ఆఫ్ స్లోలీ. సో దట్ ఈస్ అ టిపికల్ post 5 PM routine for me. And yeah, if you did enjoy this video, please do like, share and subscribe, and also comment down and let me know what kind of videos you'd like to watch, because I can try making that. And yeah, take care, bye bye.